దేవుని చేత ఆశీర్వదించబడిన లెబనోను దేవదారు వృక్షాలు ఇవి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మన వాక్యాంశము 92వ కీర్తన 12వ వచనము. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. దేవదారు వృక్షముకున్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలని దేవుడు ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నాడు. ఏంటంటే దేవదారు వృక్షం యొక్క శ్రేష్టత, తరువాత లెబనాన్ దేశం యొక్క లెబనాన్ కొండ యొక్క శ్రేష్టత దేవుడు మనకి తెలియజేయబోతున్నాడు. ఈ దేవదారు వృక్షము ఎక్కడ పెరుగుతుంది? ఈ దేవదారుకి ఉన్న లక్షణాలు ఏంటి? లెబనాన్ దేశంలోని ఆ కొండ ప్రాంతాలలో ఈ దేవదారు వృక్షాలు చాలా అన్నమాట. ఆ యొక్క దేశం నిండా, ఆ కొండ నిండా, ఆ కొండల మీద దేవదారు వృక్షాలు ఉంటాయి. ఈ హిమంలోనే బ్రతుకుతాయి, హిమంలోనే పెరుగుతాయి. హిమంలో పెరిగిన దేవదారు వృక్షాలు చాలా పటిష్టంగా, చాలా ఎత్తుగా, చాలా సౌందర్యంగా, చాలా రమ్యంగా ఇవి ఎదుగుతాయి. వీటిని నాటిన వాళ్ళెవరు? ముఖ్యంగా వీటిని నాటింది ఎవరు? లెబనాన్ దేశం యొక్క శ్రేష్టత ఏంటి? దాని విశిష్టత ఏంటి? దాని ప్రైడ్ ఏంటి? అసలు ప్రపంచంలోనే లెబనాన్ దేశం అనేది, ఆ యొక్క సౌందర్యం అనేది ఒక యూనిక్ అన్నమాట. ఇంకా అటువంటి అందమైన ప్రదేశం మరొకటి ఉండదేమో అని యునెస్కోనే ప్రకటించింది వరల్డ్ వైడ్. ఇస్రాయేల్ దేశంలోనే ఒక లెబనాన్ ప్రాంతం యొక్క దీని సౌభాగ్యం అన్నమాట. ఈ ప్రాంతం కొండలతో కప్పబడింది. ఆ కొండల నిండా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ కొండల మీద కొన్ని మీటర్లు ఎత్తులో ఆ మంచు గడ్డలు గట్టి కప్పబడి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇర్మియా 18:14 అంటున్నాడు, లెబనాను పొలములోని బండ మీది హిమము ఉండుట మానున. అంటే అది ఎప్పుడు ఉంటుందని అర్థం అన్నమాట. అంటే ఉండకుండా ఉంటుందా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ కొండలు హిమంతో కప్పబడి ఉంటాయి. వాటిని స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అంటారు. అవి ఎప్పుడు హిమంతోనే ఉంటాయి, మొత్తం మంచుతో. ఆ దేశం అంతా మంచుతో, ఆ కొండలైతే మరీ విపరీతమైన మంచుతో, చల్లటి ప్రదేశం, చల్లటి జలపాతాలు పారుతున్న దేశం అది. మరి దాని మీద దేవదారు వృక్షాలు ఎంత ఎత్తుగా పెరుగుతాయంటే, దేవదారు వృక్షం యొక్క ఆ సిడార్ ట్రీ యొక్క ట్రంక్ మొదలు కనీసం ఆ వెడల్పు వచ్చేసరికల్లా ఒక 300 లేకపోతే 400 అట్లా 1000 మీటర్లు అట్లా వెడల్పు ఉంటుంది. అంత పెద్ద, చాలా పెద్దది. దాని ఎత్తు అయితే ఇంకా కనీసం ఒక 30-40 లేకపోతే 50-60 అపార్ట్మెంట్స్ ఎత్తు ఎలా ఉంటాయో అంతకన్నా డబల్ ఎత్తులో ఉంటాయంట. ఆకాశం నంటి ఉంటాయంట. ఆకాశం నంటి ఉంటాయి. అవి అంత ఎత్తు ఎదిగినాయి అంటే కింద వాటి లోతు ఎంత గట్టిగా ఉంటే అవి అంత ఇదిగా ఎదిగుంటాయి. వాటి కింద ఎంత పటిష్టంగా, వాటి వేర్లు ఎంత పటిష్టంగా ఉంటే అవి అంత పైకి
ఇవి వేటి చేత తృప్తి పొందుతూ ఉంటాయి? దేవదారుని దేవుడు నాటాడు. లెబనోన్ కొండల మీద హిమము పరచబడినటువంటి కొండల మీద దేవుడు వాటిని నాటాడు. ఆయన నేనే నాటాను వాటిని, అవి నా చేత తృప్తిపరచబడుతున్నాయి అని చెప్తున్నాడు దేవుడు. మొత్తం ఆ కొండలన్నీ హిమంతో నింపబడి ఉంటాయి. ఆ కొండల్లో నుండి దేవదారు వృక్షాలు పెద్ద పెద్ద మ్రానులైపోయి ఆకాశాన్ని అంటే ఎత్తుకు ఎదుగుతాయి. కింద చూస్తే కొండల మీద పెరుగుతాయి కదా అవి. మరి వాటి వేర్లు కొండల మీద ఎక్కడ ఉంటాయి? కొండ మీద ఉంటాయా? కొండ మీద ఉంటే పైన ఉండే ఐస్కే అవి అంత ఎత్తు పెరిగిపోతాయా? వేరికి భూమి సారము కావాలి. సారవంతమైన భూమి లెబనోను దేవదారు వృక్షాలకి. మరి కొండ మీద ఉన్నాయి అవి, భూమి మీద లేవు. అవి కొండల మీదే ఉంటాయి. అది హిమములో ఉంటాయి. హిమము తెల్లనైనది. ఆ పరిశుద్ధత మీద అవి ఆధారపడి పెరుగుతున్నాయి. తెల్లనైనటువంటి ఆ హిమములో చక్కని ఇక్కడున్న పచ్చదనం కాకుండా దాని పచ్చదనం వేరు, సారవంతమైన పచ్చదనం వేరు. ఆ పచ్చదనంలో అవి ఎదుగుతున్నాయి. అవి వాటి యొక్క లోతు ఎంతవరకు వెళ్తుందంటే చాలా ఇదిగా ఉందన్నమాట. ఎలాగంటే ఆలోచించదగ్గట్టుంది. ఆ మంచులో నుండి చొచ్చుకొని, కొండల్లో నుండి చొచ్చుకొని భూమి ఎక్కడుందో వెతుక్కుంటూ మొత్తం ఆ మొదళ్ళు అంతంత ఉన్నాయి అంటే వాటి వేర్లు ఎంత ఉంటాయి, ఎక్కడికి పాగుతాయి. మొత్తం అటు వేర్లు ఆ బండల్ని చీల్చుకుంటూ లోతుగా వెళ్ళి ఆ భూమిలో చొచ్చుకొని ఎక్కడికో లోపలికి చొచ్చుకొని ఆ దేశమంతా దేవదారు యొక్క వేర్లతోనే మొత్తం పటిష్టంగా ఉంటుంది. ఆ చెట్లని ఎవరు నరకరు. ఒక్కొక్క చెట్టు వచ్చి, ఆ వృక్షం వచ్చి 4000, 5000, 6000 సంవత్సరాల క్రితం నుండి అవి బ్రతుకుతూ ఉన్నాయంట. వాటి మీద రాసి ఉంటుందంట. ఒక్కొక్క చెట్టు మీద నేను ఇంట్రడక్షన్ చెప్తాను, తర్వాత నేను దీనికి సాదృశ్యం ఏంటనేది నేను మీకు వివరిస్తాను. వాటి యొక్క పటిష్టత, వాటిని వేర్లతో మాత్రం ఏమీ చేయలేరు. వాటిని కట్ చేసుకొని, ఏ రకంగా నేను మెషిన్స్తో కట్ చేసుకొని వాటిని కలప కింద తీసుకొని వెళ్తారు. భూమి మీద అతి శ్రేష్టమైన కలపలో దేవదారు యొక్క కలప, దేవదారు వృక్షం యొక్క కలప అతి శ్రేష్టమైనది, నంబర్ 1. ఆనాడు దేవుని మందిరం కట్టడానికి దావీదు మహారాజు గారు ఈ కలపనే, ఈ దేవదారు వృక్షాల యొక్క కలపని యెరూషలేములో మందిరం కట్టడం కోసం ఈ కలపని ఈ లెబనోన్ నుండి యెరూషలేముకి పట్టుకెళ్ళారు, దాచారనమాట. మందిరం కట్టబడడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ఉన్న గట్టితనం మీదని దేవదారు యొక్క కలపని టన్నులు తీసుకెళ్ళి దాన్ని ప్రిజర్వ్ చేశారు. ఎందుకు? సొలొమోన్ దేవాలయం కట్టాలి అని. నువ్వు కాదు, నీ కుమారుడైన సొలొమోన్ కడతాడు అన్నప్పుడు సొలొమోన్ కోసం ఆ యొక్క మొత్తం ఆ మందిరానికి కావలసినటువంటి ప్రతిదీ దావీదు గారు సిద్ధపరిచారనమాట. అదే కాకుండా దావీదు గారు సిద్ధపరిచిందే కాకుండా రాజైన సొలొమోన్ ఆయన కూడా మరి మందిరానికి ఇంకా కావాల్సిన కలపని ఆయన కూడా సొలొమోన్ మహారాజు కూడా దావీదు కుమారుడైన సొలొమోన్ ఆయన మరి మందిరం ఆయన ద్వారా కదా కట్టబడింది. ఆయన కూడా దేవదారు కలపని లెబనాన్ దేశం నుండే ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేముకి తెప్పించుకున్నాడు. అంటే ఎంత శ్రేష్టమైనదో మందిరానికి వాడబడుతున్నారంటే ఎంత శ్రేష్టమైనదో మనం ఆలోచించాలి.
దీనికి ఉన్న గట్టితనం, దీనికి ఉన్న బలిష్టమైనటువంటి గుణం, దీనికి ఉన్న పటిష్టమైనటువంటి గుణం, బలమైన గుణం మరి ఏ వృక్షానికి లేదన్నమాట. దీనికి ఉన్నంత ఘనత, దీనికి ఉన్నంత రమ్యత, దీనికి ఉన్నంత సౌభాగ్యం ఇంక ఏ వృక్షానికి లేదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే దేవదారు వృక్షం అంటే చాలా గట్టిది, పటిష్టమైనది, బలమైనది. ఒక్క వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పాలంటే పటిష్టమైనది, గట్టిది, పరిశుద్ధమైనది, పరిశుద్ధతకి సూచన. ఎందుకంటే హిమము అంటే ఒక తెల్లనైన ఒక హిమము మీద ఆ యొక్క చెట్టు మొదల నుండి ఎదుగుతుంది. దాన్ని చూడడానికి ఆ దేశంలో లెబనాన్ దేవదారిని చూడడానికి అనేక దేశాల నుండి వచ్చి చూస్తారు. ఆ చెట్ల మీద, ఆ వృక్షాల మీద ఇది 5,000 సంవత్సరముల క్రితమది, ఇది 4,000 సంవత్సరముల క్రితంది, ఇది 7,000 సంవత్సరముల క్రితమది అని వ్రాసి పెట్టబడి ఉంటుందంట. వాటికి బోర్డ్స్ పెట్టుంటాయంట. అంత పెద్దవి అన్నమాట. అంత గొప్పతనం ఉంది ఆ దేవదారు వృక్షాలకి. అది లెబనాన్ దేవదారు వృక్షాలకి. అది ఆ దేశానికి ఒక ప్రైడ్ అన్నమాట. దానికి సంపద సృష్టి దేవదారు వృక్షం. ఆ కలప ద్వారా సృష్టి, టూరిజం ద్వారా సౌభాగ్యం, సంపద. ఆ దేశానికి సంపద సృష్టి అది దేవదారు. ఎక్కడెక్కడి నుండో వస్తారు ఆ ట్రీస్ని పైద వరకు చూడాలని. వాటికి లిఫ్ట్లు ఉంటాయంట. తర్వాత ట్రీ హౌసెస్ ఉంటాయంట పైన. లిఫ్ట్లు ఈ వృక్షం నుండి ఆ వృక్షానికి వెళ్ళడానికి మళ్ళీ అటు లిఫ్ట్స్, కింద నుండి వెళ్ళడానికి మళ్ళీ అటు నుండి ఈ వృక్షానికి వెళ్ళడానికి ఇలా లిఫ్ట్స్ ఉంటాయి. చాలా ఆశ్చర్యం కదా. వీటికి లిఫ్ట్లు అంటే మరి చెట్లకి లిఫ్ట్లు అంటే ట్రీ హౌసెస్ ఉండొచ్చేమో కానీ ట్రీ హౌసెస్. బట్ లిఫ్టింగ్ సిస్టమ్ అనేది చాలా ఆశ్చర్యం కదా. మరి ఆ చెట్లు మరి అంత గట్టి లిఫ్ట్లు కూడా ఆగుతున్నాయి వాటికి అంటే మరి మనం చెప్పుకోదగ్గాయి కదా అవన్నీ కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. చెట్లని ఆ రకంగా దేవుడు అంత గట్టిగాను, అంత పటిష్టంగాను, అంత బలమైన వాటిగా చేసి ఉంచి వాటిని అనేకులు చూసేటట్లుగా చేసి అవి మరి ఆ దేశానికే సంపదగా ఉపయోగపడేటటువంటి పాత్రలుగా ఉపయోగపడుతున్నాయి. అవి ఆ దేశానికి ప్రైడ్ అంటండి ఆ చెట్లు. ఇప్పుడు మన దేశం ఉంది. మన దేశానికి ఒక జెండా ఉంది, ఫ్లాగ్ ఉంది. మన ఫ్లాగ్ మీద మన అశోక చక్ర ఉంటుంది. దాని మీద ధర్మం కదా. దాని మీద ఆ ఫ్లాగ్ మీద అశోక చక్ర అది మనకి ప్రైడ్ కదా. ఆ దేశానికి ప్రైడ్ ఏంటో తెలుసా? దేవదారు వృక్షం. ఆ దేశం, ఆ లెబనాన్ దేశం యొక్క ఆ మోడ్రన్ కంట్రీ అది. ఆ మోడ్రన్ కంట్రీ యొక్క ఫ్లాగ్ మీద ఏముంటుందో తెలుసా? సీడర్ ట్రీ లోగో ఉంటుందండి. సీడర్ ట్రీ లోగో. ఆ దేశమే సీడర్ ట్రీ, దేవదారు వృక్షాల దేశం అది. దానివల్ల ఆ దేశానికి ఎంత సంపద అంటే యునెస్కో ప్రకటించింది, ఇది అందమైన దేశం, కొన్ని దేవదారు వృక్షాలు మా కింద మేము ఉంచుకుంటాం అలాగా అని చెప్పి కొన్ని సెక్షన్ యునెస్కో వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎక్కడెక్కడో సిటీస్లో కొన్ని పార్కులు అక్కడ చెట్లు తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేసినప్పుడు అమ్మో ఇంత పెద్ద చెట్టుని ప్లాంటేషన్ అంటే అమ్మో అని మనం ఆశ్చర్యపోతాం, చూస్తుంటాం, ముచ్చట పడిపోతాం.
అయితే నేచురల్గా దేవుడు వాటిని ప్లాంట్ చేశాడు. నేనే వాటిని నాటాను, నా వల్ల అవి తృప్తి పడుతున్నాయి. ఆ దేశానికి సంపదగా అనేకులు ఆధారపడేటటువంటి ఒక వృక్షంగా వాటిని చేశాను నేనే అంటున్నాడు దేవుడు. దాని యొక్క వేర్లు అలా చొచ్చుకొని, ఆ హిమాన్ని చొచ్చుకొని, ఆ మౌంటైన్స్ మీదే కదా ఉండేది. మరి ఆ హిమంలో నుండి, ఆ మంచులో నుండి ఎంత శ్రమ పడుతున్నాయి మరి ఆ వేర్లు, వాటిని ఆ బండల్ని పెకిలిస్తున్నాయి. మరి ఎంత బెట్టి కొడితే ఆ గట్టిపడ్డ హిమం పగులుతుందండి. ఎక్కడో కొంచెం పగులుతుంది, ఇంకెక్కడో కొంచెం కొడితే ఏమో కొద్దిగా అంత రాలుతుందేమో. మరి అంత ఎత్తులో ఉన్నటువంటి గట్టి హిమము గడ్డల్ని చొచ్చుకొని బండల్ని పగలగొట్టి శ్రమ పడుతున్నాయి వేర్లు. ఎంత శ్రమ పడుతున్నాయంటే పగలగొట్టేస్తున్నాయి వాటిని. వాటికి ఉన్నటువంటి దృఢమైనటువంటి బలమైనటువంటి ఆ దేవుడిచ్చిన శక్తి, ఆ శక్తి చేత ఆ బండల్ని పగలగొడుతున్నాయి. శ్రమతో కూడినటువంటిది దేవుడిచ్చిన బలము చేత ఆ శ్రమ కాకుండా బలంతో వాటిని చొచ్చుకుంటూ వెళ్తున్నాయి. అది చొచ్చుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాయి? భూమిలోకి వెళ్తున్నాయి. ఆ కొండల కింద భూమి ఉంది, ఎక్కడైతే ఉందో అక్కడికి వెళుతున్నాయి. అక్కడికి వెళ్ళి విస్తరించబడుతున్నాయి. అవి మొత్తం విస్తరించబడుతున్నాయి. లోతుగా భూమి అడుగు భాగాల్లోకి వెళ్ళిపోయి లోతుగా విస్తరించబడి వాటి యొక్క వేర్లు ఎంత బలంగా ఉంటే ఈ చెట్టు అంతలా వర్ధిల్లుతుంది. వాటి వేర్లు అంత బలంగా ఉండబట్టి ఆకాశాన్ని అంటే చెట్టు, అవి ఆకాశ పక్షులకంట వాటి నివాస స్థలంగా మార్చబడతాయంట. అవి నివాసాన్ని ఇస్తాయంట. ఆకాశంలో ఉన్న ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి వాటికి నివాస స్థలం అంట. మరి అనేక జీవాలకి మరి ఆవాసంగా ఉంది ఆ చెట్టు. మరి ఒక బలమైన చెట్టుగా ఉంది ఆ చెట్టు. ఇంకా అదంట మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంట ఆ చెట్టులో నుండి, మంచి సువాసన వెదజల్లుతుందంట, మంచి అరోమా, మంచి ఫ్రాగ్రెన్స్ ఆ చెట్లో నుండి. అంత మంచి ఏ పర్ఫ్యూమ్ కూడా అంత మంచి స్మెల్ రాదంట. అంత చక్కని సువాసన భరితమైనటువంటి చక్కని వాసనతో ఆ దేశం మంచి వాసనతో చల్లటి ప్రదేశంలో చక్కని వాసనతో వెదజల్లుతూ ఉంటుందంట. మరి ఎన్నెన్నో చెట్లు ఉన్నాయి. మరి వాటి ఫ్రాగ్రెన్స్ అది రిలీజ్ చేస్తుంటే ఆ దేశం ఎంతగా అందంగాను సువాసనగాను, దేశం సువాసనగా ఉండటం ఏంటండి చెప్పండి. మరి చెట్ల నుండి వస్తున్నటువంటి అరోమా ఫ్రాగ్రెన్స్ అది రిలీజ్ చేస్తుందంట. అది అలా దాని యొక్క గుణం, దానిలో ఉన్నటువంటి సాక్షి జీవితం అలా ఫ్రాగ్రెన్స్ అనేకులకు ఇంపైనటువంటి సువాసనగా అది వెదజల్లబడుతుంది. ఈ చెట్లని ఎవర్ గ్రీన్ ట్రీస్ అంటారు. ఎప్పటికీ పచ్చగా ఉండే చెట్లు ఇవే. కల్పవృక్షం అంటే ప్రతి భాగం ఉపయోగపడేదే, చెట్టులో ప్రతి భాగం ఉపయోగపడేదే, ఏది తీసేసేది లేదు. ఆ కలపే చాలా శ్రేష్టమైనది, చాలా బలమైనది. మరి కలప తీసుకొని వెళ్ళేవాళ్ళు మరి అది చాలా కాస్ట్లీ అంట. ఎంత కాస్ట్లీ అంటే కొనగలిగిన వాళ్ళే కొనగలరు, రాజులు వాళ్ళే కొనగలరు. ఆ దేశానికి ప్రైడ్ ఆ దేవదారు చెట్టు. ఆ ఫ్లాగ్ మీద కూడా దాని లోగో ఉంటుందంటే మీరు ఆలోచించండి కదా. అందుకే దేవుడు క్రైస్తవుడు అంటే అందరూ కాదు, నీతిమంతులు. నీతిమంతులు ఎవరండి? అన్నదానం చేసేవాళ్ళు నీతిమంతులా? కేంద్రాలు పెట్టేవాళ్ళు నీతిమంతులా? మేము నీతిని పోగేసుకుంటున్నాము అన్నదానాలు పెట్టి, లేకపోతే విడో హోమ్స్లో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి భోజనం పెట్టి, ఆర్ సంవత్సరానికి ఒకసారి మరి విడోస్కి
లేకపోతే ఆర్ఫెన్స్కి వాళ్ళకి బట్టలని అవని ఇవని పంపిణీ చేయటం నీతి మంచిదే, అది మంచిదే. బట్ నీతి అది కాదు. సజీవుడైన దేవుణ్ణి వెతికి ఆయన్ని మన హృదయంలోకి తీసుకొని మారు మనసు కలిగి ఆయన ఆజ్ఞలు పాటించడానికి మనం మన హృదయపూర్వకంగా ఒప్పుకొని దేవుని రక్తం చేత కడుగబడి ఆ రక్షణ పొందుకొని ఆ రక్షణ జీవితంని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న వారు నీతిమంతులు. వారు నీతిమంతులుగా ఎంచబడతారు. డెస్టినీకి మనం ఎలా చేరాలి, ఏ విధమైనటువంటి పాత్రలుగా మనం దేవునికి ఎంచబడాలని దేవునిలో ఏనాటికి ఆనాటు దేవుని రక్తం చేత కడగబడుతూ దేవుని యొక్క ఆజ్ఞను కట్టడలను గైకొంటూ ఉండేవారు నీతిమంతులు. వాళ్ళని, ఆ నీతిమంతుల్ని దేవదారు వృక్షములతో పోల్చాడు దేవుడు. ఆ నీతిమంతుల్ని దేవదారు వృక్షంతో పోల్చాడు. ఎట్లా? వృక్షం ఆకాశం మట్టుకు ఎదుగుతుంది. నీతిమంతుడు కూడా ఆకాశం మట్టుకు ఎదిగే అంత ఆత్మీయ జీవితం దేవుని దగ్గర పొందుకోవాలని అనేక జీవులకి అది ఆశ్రయముగా ఉంటుంది. మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా నీతిమంతులుగా మనల్ని దేవుడు ఎంచి ఉన్నాడు కనుక మనం ఆకాశం మట్టుకు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మరి అనేకులకు ఆశ్రయముగాను ఆధారముగాను మనం ఉండాలని దేవుడు దేవదారు వృక్షంతో మనల్ని పోల్చాడు. మరి దాని యొక్క విశిష్టత ఏంటి? దాని విశిష్టత మరి చెప్పుకున్న సరిపోనటువంటి దాని యొక్క డీటెయిలింగ్ అంత గొప్పగా ఉంది. అనేకులకు ఉపయోగకరంగాను శ్రేష్టమైన గుణాలు కలిగిన వారంగాను ఒక రమ్యమైనటువంటి ఆత్మీయ అందముతోనూ ఆత్మీయ గొప్ప లక్షణాలతోనూ మనం కూడా దేవదారు వృక్షం వల్ల ఎదగాలని, ఎత్తుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాటబడిన అనుభవాలలో ఉండాలని నీటి ఓరన నాటబడిన చెట్టు ఏ విధముగా అలయక సొమ్మసిల్లక ఆయన యొక్క ఆత్మచేత ఎదుగుతున్నటువంటి ఒక విశ్వాసి ఏ విధంగా ఆ చెట్టు వల్ల వికసిస్తుందో ఆ విధముగానే దీన్ని కూడా ఇలాగ పోల్చాడు. లోతైన అనుభవాలలోకి ఎంత ఆ దేవదార వృక్షం యొక్క వేర్లు ఎంత లోతుగా చొచ్చుకుంటూ వెళ్తున్నాయో లోతైన అనుభవాలలో ఆత్మీయ జీవితంలో మనం లోతైన అనుభవాలలోకి వెళ్ళాలని దేవుడు నీతిమంతుని దేవదారుతో పోల్చి ఉన్నాడు. ఆ లోతైన అనుభవాలు ఎప్పుడైతే ఆ లోతైన అనుభవాల్లోకి మనం వెళ్తామో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా మరి ఏదైనాను ఎటువంటి శ్రమ వచ్చినా ఏ మాత్రం తొట్టిల్లకుండా ఎలాగూ చెట్టు ఆ వృక్షం అలాగా ఈ వేర్ల మీద ఆధారపడి అది ఫామ్ చేసుకుందో అలా మన ఆత్మీయ జీవితం గనుక అలా లోతైన అనుభవాలలో ఉంటే ఈ శ్రమలు ఏమీ మనల్ని టచ్ చేసినా మనం ఏ మాత్రం కదలని వారముగా, బలమైన వారముగా, గట్టిగా, పటిష్టంగాను మన లోతైన అనుభవాలలో ఉంటే ఆ విధంగా మనం ఉంటామని దేవుడు నీతిమంతుని పోల్చాడు. ఈ విధంగా మీరు ఉండాలి అని. లోతైన అనుభవాలలో ఉండటం వల్ల ఆత్మీయ జీవితంలో మీకు అన్నీ తెలుస్తాయి. శ్రమలతో కూడినటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితము మిన్నెరిగి మీద పడ్డా సరే ఏమి కాలేదన్నట్లుగా అది ఎటువంటి శ్రమ అయినా మన మీద పడ్డా దూసుకుంటూ వెళ్ళిపోతాం. అనేక అనుభవాలలో మరి చాలామంది విశ్వాసులు ఈ యొక్క అనుభవాల్లోకి వెళ్తున్నారు. అలాగే మనం కూడా వెళ్ళాలి. రాకడ సమీపంగా ఉన్నప్పుడు లోతైన అనుభవాల్లోకి వెళితేనే వచ్చే సూచనలు, భయపెట్టేటటువంటి సూచనలు అవి ఏమైనా సరే మన అసలు అదరము బెదరం అన్నీ మాకు తెలుసు. మా దేవుడు అన్నీ మాకు చెప్పాడు. దేవుడు మాకు అన్నీ తెలియజేశాడు. మేము అన్నీ తెలుసుకున్నాం.
మేము అన్నీ తెలుసుకున్నాం, ఇంకా మేము తెలుసుకుంటాం. ఇవన్నీ మమ్మల్ని ఏం చేయవు. మమ్మల్ని కాపాడే దేవుడు మమ్మల్ని ఉన్నాడు, మమ్మల్ని రక్షించే దేవుడు మమ్మల్ని ఉన్నాడు, మాకున్నాడు. చిన్నదానికి పెద్దదానికి మేము అదురుకోం. మా ఇంట్లో ఈ సమస్య వచ్చిందా, మేము బెదరం, మాకు దేవుడు ఉన్నాడు. శ్రమను దాటిచ్చేస్తాడు నా దేవుడు. లోతైన అనుభవంలో ఉంటే కనుక మనం ఆ పని చేయగలం. లేదంటే ఉరుకులు పరుగులు పెట్టి, అమ్మో నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ముగిసిపోయింది, ఈ మనిషి నేను ఆధారపడిన మనిషి లేడు, నేను ఆధారపడిన నా ఆస్తులు లేవు, నేను ఆధారపడిన నా మనుషులు లేరు, నేను ఆధారపడిన నా వ్యవస్థలు లేరు, నేను వీటి మీద ఆధారపడ్డాను, ఇవి నాకు లేవు. ఇప్పుడు నేనేం చేయను? నేను పరిగెత్తాలి. ఇక ఎటు పరిగెత్తాలి? నేను మనుషుల దగ్గరికి పరిగెత్తాలా, లేకపోతే అటు పరిగెత్తాలా, ఇటు పరిగెత్తాలా? ఇదే కంగారు. ఈ కంగారైన జీవితం కంగారైన ఈ జీవితం మనలో ఉండదు. స్థిరమైన జీవితం ఉంటుంది మనలో. స్థిరమైన జీవితం, స్థిరమైన ఆత్మీయ జీవితం, స్థిరమైన బ్రతుకు, స్థిరమైన అనుభవాలలో మనం కలిగి ఉంటాం. లోతైన అనుభవాల్లో కనుక మనం వెళితే, లోతైన అనుభవాల్లో మనం తెలుసుకోవాలి. ఎంతసేపు మోరల్సే కాదండి, దేవుని యొక్క శక్తి ఎలా ఉందో రుచి చూడాలి, దేవుని మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి, దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. మనం లోతైన అనుభవాల్లోకి వెళ్తే అవన్నీ మనకి వంటబడతాయి, మన బుద్ధిలోకి వస్తాయి, మన జ్ఞానంలోకి వస్తాయి అన్నమాట. తెల్లనైన హిమం మీద అవి అలా నిలబడి అంత ఎత్తుగా ఎదుగుతున్నాయి అంటే ఆ తెల్లనైనది ఏమిటి? హిమము తెల్లనైనది. స్నో క్యాప్చర్డ్ మౌంటైన్స్ మీద దేవదారు అలా ఎదుగుతుందంటే ఆ పరిశుద్ధమైన జీవితం మీద మనం నిలబడితే గనక, ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క బండ మీద కనుక మనం నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటే గనక మనం దేవదారు వలె మనము ఎత్తుగా ఎదుగుతాం, లోతైన అనుభవాలలోకి నాటబడతాం, లోతుగా వెళతాం. అలా దేవదారు లోతైన అనుభవాల్లోకి వెళ్ళడం ద్వారా ఆ దేశం మొత్తం దాని యొక్క వేళ్లతోనే ఉంటుంది. దేశం మొత్తం ఆ దేవదారు రూట్స్తో ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క దేశం దాని మీద నిలబడి ఉంటుంది. చెట్లని పెద్ద పెద్ద చెట్ల మధ్యలో నుండి పెద్ద పెద్ద ట్రాక్స్ వేసుకుంటారు, పెద్ద పెద్ద రోడ్స్ వేసుకుంటారు, హైవేలు వేసుకుంటారు వాళ్ళు సిటీలో. ఏ చెట్టుని కొట్టడానికి ఉండదండి. చెట్టుని నువ్వు మొద్దుకి నువ్వు దాన్ని ఏది చేసినా మరలా చక్కగా ఎదుగుద్ది, అది మరలా చక్కగా ఎదుగుతుంది. దాని వేర్లు మాత్రం అలాగే ఉంటాయి. వాటిని ఏం చేస్తారు? మీరు ట్రంక్ని కొడతారేమో, కానీ వేర్లను మాత్రం ఏమీ చేయలేరు కదా. అవి లోపలికి చొచ్చుకొని ఉన్నందువల్ల వాటిని ఎవరు ఏమీ చేయలేరు. సో వాళ్ళ ప్రైడ్, లెబనాన్ దేశం యొక్క ప్రైడ్ దేవదారు. సో మన యొక్క పరిశుద్ధుడైన దేవుడే మనకు ప్రైడ్.